Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 126 verse 3. నేటి దినం మన ధ్యానం కొరకు 126వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord hath done great things for us, whereof we are glad. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. The Psalms of Ascent are called stepping stones to God's heart. ఈ ఆరోహణ కీర్తనలు దేవుని హృదయాన్ని చేరుకునే దానికి మెట్టు లాంటివి అని చెప్పబడింది. These Psalms trace the upward ascent of our heart to God's heart. ఈ కీర్తనలు మనకు హృదయము పై దిశగా అంటే దేవుని యొక్క హృదయం దాకా ప్రయాణం చేసేదిగా But చూపిస్తుంది. it is not smooth sailing all the way. అయితే ఈ మార్గం అంతా కూడా అంత సుగమమైనదిగా ఏమి ఉండదు. We have seen how these Psalms operate in groups of 3-3-3. ఈ కీర్తనలన్నీ కూడా 3-3-3 గుంపులుగా ఇది ఎట్లా పని జరిగించినాయో మనం చూడొచ్చు. See the Psalms of Ascent. అంటే చూడండి, ఈ ఆరోహణ కీర్తనలో Those 15 ఆ Psalms, 15 కీర్తనలు 3-3 are 1-1 group. అంటే 3 కీర్తనలు ఒక గుంపుగా ఉంటాయి. First the Psalm of trouble, మొదటిది ఇబ్బంది కష్టకాలంలో ఉన్నటువంటి కీర్తనలు, then followed by the Psalm of trust, తర్వాత నమ్మిక ఉంచే కీర్తనల నుండి, and then followed by the Psalm of triumph. ఆ తర్వాత విజయ కీర్తనగా ఉంటుంది. So in other words, మరో మాటలో చెప్పాలంటే it's not all the way up all the time. It always we will not go up and up. ఇదంటే ఎప్పుడు ఎల్లప్పుడూ పైకే మనం వెళ్ళడం అనేది కాదు. But we wish it were, but it is not. మనము అట్లా కావాలని కోరుకుంటామే కానీ అట్లా జరగదు. So and like the psalmist in the Psalms of Ascent, we make our way up toward God through a series of up and down movements. ఆరోహణ కీర్తనలో ఈ కీర్తనకారుడు ఏ రీతిగా ఆరోహణం గురించి పైకి ఎదిగే దాని గురించి మాట్లాడుతున్నాడు, మన జీవితంలో కూడా పైకి వెళ్తున్న కొలది ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉంటాం, ఈ అనుభవం గుండా వెళ్తాం. This is the first psalm in a new group of 3 psalms. ఇది ఈ 3 కీర్తనల గుంపులో ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం. So we are back to another psalm of trouble. ఇప్పుడు మరొక కష్టమైనటువంటి ఆ కీర్తన దగ్గరికి మనం వస్తున్నాం. And it is also another song of joy. ఇది మరొక కీర్తన, సియోను కీర్తనగా కూడా ఉంది. Psalm 125, which was the first song of Zion in the Psalms of Ascent. 125వ కీర్తనలో ఆరోహణ కీర్తనలో ఇది మొదటి కీర్తనగా మనం First చూస్తున్నాం. song of Zion. సియోను యొక్క కీర్తన మొదటిది. And we saw that Zion is a common theme throughout the remainder of this psalm. ఈ కీర్తన మిగతా కీర్తనలన్నీ కూడా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. సియోను అనేటువంటి మాట తరచుగా Mount కనబడుతుంది. Zion is a symbol for Jerusalem, which itself represents the place where God dwells with his people. సియోను కొండ అనేది యెరూషలేమును సూచిస్తా ఉంది, అనగా దేవుడు తానే నివసించేటువంటి ప్రదేశం అది. Psalm 126 is a song that looks back to when the captives returned to Jerusalem following their long exile in Babylon. 126వ కీర్తన సుదీర్ఘ కాలము బబులోను చెరలో ఉండి మరలా యెరూషలేముకు తిరిగి వచ్చిన సందర్భాన్ని మాట్లాడుతుంది. They had suffered so much. వారు ఎన్ని శ్రమలు బాధలు అనుభవించారు. And now they suddenly found themselves back in their homeland, that is back in Jerusalem. ఇప్పుడు అకస్మాత్తుగా వారి స్వదేశానికి అంటే మరలా యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి అనుభవానికి Yeah, వచ్చారు. they are back in the beloved city of God. వారి దేవుని యొక్క ఎంతో ప్రియమైనటువంటి ఆ పట్టణంకు తిరిగి వచ్చారు. Just like that God delivered them. ఏ రీతిగా దేవుడు వారిని విడిపించాడు అట్లా. And this is a psalm that we need during times of crisis. ఇది మన కష్టకాలంలో మనకు అవసరమైన కీర్తన ఇది. And it is a much needed reminder of how God brings us from the tears of joy. దేవుడు ఏ రీతిగా మనల్ని ఆనంద భాష్పాలని కలిగిస్తాడో దానికి జ్ఞాపకార్థంగా ఉన్న కీర్తన. Yeah, we all go through hard times. మనం అందరం కూడా కష్ట పరిస్థితులు గుండా And వెళ్తాం. sometimes when you are in the thick of sorrow, it feels like it will never end. కొన్నిసార్లు నువ్వు ఎంతో భారభరితమైన దుఃఖంతో ఉన్నప్పుడు ఇంకా ఎప్పటికీ దీనికి అంతం లేదా ముగింపు లేదా అనే అనుభవం పరిస్థితిలో ఉంటావు. When you wake up each morning to tears and you go to bed each evening with tears, it is difficult to see your way forward. ప్రతి ఉదయం లేవగానే కన్నీళ్లే, పడకకి వెళ్లే ముందు వెళ్తున్నప్పుడు కన్నీళ్లే. జీవితంలో ముందుకు సాగాలనేది చాలా కష్టతరంగా అనిపిస్తుంది. You begin to lose hope. నీకు నిరీక్షణ, ఆశలే కోల్పోతున్నట్టు You ఉంటుంది. begin to wonder, is this all that God has for me? నా కొరకు ఇదేనా దేవుడు చేసిందంతా? ఆశ్చర్యపోతా ఉంటావు. Will I ever be happy again? నేను మరలా ఇంకెప్పుడైనా సంతోషంగా ఉండగలనా? When you are going through a time of deep sorrow, నువ్వు ఎంతో ఒక లోతైన దుఃఖము బాధలు గుండా వెళ్తున్నప్పుడు Psalm 126 is a strong medicine to your soul. 126వ కీర్తన
నీ ప్రాణమునకు ఒక బలమైన ఔషధం లాంటిది. It carries a powerful message of hope. ఇది నిరీక్షణను గురించిన ఒక బలమైన సందేశాన్ని నీకు అందించగలదు. It tells you that times of trouble and sorrow do not last. కష్టకాలము దుఃఖకాలం అనేది ఎప్పటికీ ఉండేది కాదు అని జ్ఞాపకం It చేస్తుంది. tells you that God will turn your sorrow to joy and your tears to laughter. దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చి నీ కన్నీళ్ళని నవ్వుగా మార్చగలడు అని చెప్తావు. It even tells you what you should do while you are waiting. ఇంకా నీవు అట్లా వేచి ఉండగా నువ్వు ఏమి చేయాలో కూడా చెప్తావు. If you are going through a challenging time right now, ఒకవేళ ఇప్పుడు గాని ఎంతో సవాలుతో కూడిన పరిస్థితిని గాని ఎదుర్కొంటా ఉంటే, I trust that this psalm will speak to your heart this morning. ఈ కీర్తన ఈ ఉదయకాలం నీ హృదయంతో మాట్లాడుతుందని నేను నమ్ముతున్నాను. Let me tell you right up front, whatever you are going through, it will get better. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితి గుండా, ఎంత జటిలమైన పరిస్థితి గుండా వెళ్తున్నా గానీ జ్ఞాపకం ఉంచుకో, ఇందులో మెరుగుదలను నువ్వు చూడగలవు. God will change your tears to joy. దేవుడు నీ కన్నీళ్ళని సంతోషముగా మారుస్తాడు. I know it seems very hard to believe. ఇది నమ్మడానికి చాలా కష్టమైన సంగతి నాకు తెలుసు. Yeah, but it was also hard to believe for the Jews returning to Jerusalem. యూదులు కూడా యెరూషలేముకి తిరిగి రావడమా, ఇది నమ్మడం చాలా కష్టమైన So let us look at this psalm together. కాబట్టి కలిసి ఈ కీర్తన వైపు మనం చూద్దాం. The psalm basically has two stanzas with two main ideas. ప్రాథమికంగా ఈ కీర్తనలో రెండు చరణాలు, రెండు తలంపులతో కూడినగా The చూస్తాం. first stanza encourages you to marvel at how God has helped you in the past. మొదటి చరణంలో గతంలో దేవుడు చేసిన ఆ కార్యాలని తలంచుకుంటున్నప్పుడు ఆశ్చర్యపరుస్తా ఉంది. And the second stanza encourages you to trust God to do it again. రెండవ చరణంలో మరొకసారి ఈ కార్యం జరిగించడానికి కొరకై దేవుని యందు నమ్మకం ఉంచాలి అని ప్రోత్సహిస్తుంది. We are going to meditate only the first part only. అయితే ఈ ఉదయకాలం ఈ మొదటి భాగాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. The first 3 verses. మొదటి 3 వచనాల్లో Marvel at how God helped you in the past. గతంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో తలంచుకున్నప్పుడు ఆశ్చర్యపడతాం. This first stanza encourages you to marvel at how God has helped you in the past days. మొదటి చరణంలో గత దినాల్లో ఏ రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉండినాడో ఇవన్నీ తలంచుకుంటున్నప్పుడు ఆశ్చర్యపరిచేదిగా ఉంది అని జ్ఞాపకం చేస్తుంది. Don't just think about it. Don't just reflect on it. Don't just remember, but marvel at what God has already done for you. ఏది దాని ఊరికే తలంచుకుంటూ దాని గురించి నువ్వు చెప్పుకుంటూ ఆలోచన చేయడం కాదు, కానీ దేవుడు జరిగించిన ఈ కార్యాలను బట్టి ఆశ్చర్యం కలిగించాలి మనకి. It's like a dream. ఇది ఒక కల లాంటిదిగా ఉంది. Read Ezra first chapter. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో చదవండి. First 4 verses. మొదటి 4 వచనాల్లో. Job 42:10. యోబు గ్రంథం 42:10. Acts 12th chapter 9 to 11. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో. When God delivers you big time, it can feel like you are in a dream. దేవుడు నీకు విడుదల కలిగించిన ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కలలాగా అనిపిస్తుంది. That's what we see in verse 1 of Psalm 126. ఆ మాట 126వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూడొచ్చు. When the Lord brought back the captives to Zion, we were like men who dreamed. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె నుంటిమి. In the year 538 BC, క్రీస్తు పూర్వము 538లో the Jews had been exiled to Babylon 70 years earlier. యూదులు అంతకు పూర్వం 70 సంవత్సరాలకు ముందు బబులోను చెరలోనికి పోయి ఉన్నారు. 70 years is a long time. 70 సంవత్సరాల కాలం ఇది చాలా సుదీర్ఘమైన కాలమే. The people had settled down. ప్రజలు అక్కడ స్థిరపడిపోయినారు. They had established homes in the new land. వారు ఆ క్రొత్త దేశంలో ఇల్లు కట్టుకున్నారు. And some of the people, they are born in exile. ఇంకా కొంతమంది చెరలోనే పుట్టారు కూడా. It was all they knew. ఇదంతా కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు. What all they knew is that only. వాళ్ళకి తెలిసిందంతా ఇంతే. And then suddenly, అప్పుడు అకస్మాత్తుగా Cyrus the new king made a proclamation allowing all the Jews to go home. ఒక క్రొత్త రాజు కోరేష్ అనేవాడు యూదులందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని అనుమతిచ్చారు. That is what we read in Ezra first chapter, first 4 verses. ఆ మాటలే ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో చదవచ్చు. The Jews had experienced 70 long years in captivity. యూదులు ఆ చెరలో 70 సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల అనుభవంలో ఉండినారు. And then in a moment God turns the things around. ఆ తర్వాత క్షణంలో దేవుడు పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేసినాడు. Just like that. అట్లాగే ఉన్నట్టుగానే. Oh, they were in shock. వాళ్ళు ఎంతో విభ్రాంతిలో They ఉన్నారు. could not believe it. వాళ్ళు నమ్మలేకపోయినారు. It was too good to be true. నిజంగా ఇది ఎంతో సత్యమేది వాస్తవమై ఉంటుంది. సత్యమేనా? సత్యమేనా అన్నట్టు. Oh, somebody pinch me. I must be dreaming. ఎవరో నన్ను గిల్లినారు, నేను ఆ కలగంటా ఉంటాను. See, I must be dreaming.
చూడండి, నేను ఏదో కలగంటూ Oh, it ఉంటాను, was impossible. ఇది అసాధ్యం అనుకుంటాను. Some people must pinch me. Oh, it is a dream. ఎవరు వచ్చి కూడా నన్ను గిల్లి అంటారు కదా, ఇది కలనే It అంటారు. could not have happened, yet it did happen. అది జరగకుండవలసింది, కానీ అది జరిగింది అట్లా. They were now back in Jerusalem, back in the holy city, back in Zion. ఇప్పుడు మరలా యెరూషలేమునకు వచ్చినారు, పరిశుద్ధ పట్టణానికి వచ్చినారు, సియోనుపురంలోకి తిరిగి Oh, the వచ్చినారు. place where God dwells with his people. అక్కడ దేవుడు తన ప్రజలతో నివసించే ప్రదేశానికి And వచ్చినారు. it all felt like a dream. ఇదంతా కూడా ఒక కలలాగా ఉండిపోయింది You can వాళ్ళకి. see why this psalm became one of the psalms of ascent. ఈ కీర్తన ఆరోహణ కీర్తనలో ఒక కీర్తనగా ఎందుకుందో ఇక్కడ చూడొచ్చు మనం. The pilgrims making their way to Jerusalem each year for the feast, would have been acutely aware that this was the same route the captives had been taken when they returned. యాత్రికులు సంవత్సరంలో జరిగే పండుగలకి యెరూషలేమునకు వారు వెక్కి వెళ్తూ ఉండగా ఈ సంగతులనే వారు తలంచుకుంటూ ఉంటారు. చెర నుండి వారు తిరిగి వచ్చిన ఆ దారిలోనే వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. And they would have marveled at God's graciousness in returning the captives to Zion. చెరలో ఉన్న వారిని సియోనుకు తిరిగి తీసుకొని వస్తున్నటువంటి దేవుని యొక్క దయార్థమైనటువంటి ఆ కార్యాలను తలపోచుకుంటూ ఆశ్చర్యపోతా ఉన్నారు. I imagine that must be how Job felt when God restored him after his time of suffering. నేను అనుకుంటా యోబు కూడా శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఏ రీతిగా దేవుడు తనని అట్లా బలపరిచాడో ఆ సంగతులను జ్ఞాపకం చేస్తా It was a ఉంది. dream. అదొక కలలాగుంది. We read in Job 42:10. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, After Job had prayed for his friends, the Lord made him prosperous again and gave him twice as much as he had before. 42:10. 42వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. Now Job went through far more than you and I ever will. ఇప్పుడు యోబు నీవు నేను అనుకున్న దానికన్నా ఎంతో ఎక్కువైన పరిస్థితిని అనుభవించినవాడు. He must have wondered if God was through with him, whether there was any joy left on the other side. దేవుడు నాతో ఉంటాడా, ఆ తర్వాత ఇంకేదైనా సంతోషము నాకు కలుగుతుందా అనే ఆశ్చర్యంలో ఉండినవాడు యోబు. And then God did it. అయితే తర్వాత దేవుడు ఆ కార్యం He జరిగించినాడు. restored Job and made him prosperous again. యోబుని సమకూర్చాడు, మరలా వర్ధిల్ల చేసినాడు. When God rescued Peter from jail in the New Testament, దేవుడు కొత్త నిబంధనలో పేతురుని చెరసాల నుండి విడిపించినప్పుడు it felt like a dream to him. అది ఆయనకి కలలాగానే ఉండింది. In fact, he actually thought it was a dream. వాస్తవంగానే పేతురు ఇది కలనా అనుకున్నాడు. That's what we read in Acts chapter 12, 9-11. ఆ మాటలే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో So మనం back to చదవచ్చు. Psalm 126, look at verse 2 now. కాబట్టి ఇప్పుడు 126వ కీర్తన మరలా వస్తాం. 2వ వచనంలో, Our mouths were filled with laughter, our tongues with songs of joy. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. Before you can understand their laughter and joy, you must first understand their sorrow. వారి నవ్వు, వారి సంతోషం, ఆనందాన్ని నువ్వు అర్థం చేసుకునే ముందుగా వారు ఎలాంటి దుఃఖ పరిస్థితిలో వెళ్ళినారో అది తెలుసుకోవాలి. The captives experienced great sorrow and mourning in exile. చెరలో ఉన్నవారు ఆ చెరలో ఎంతో దుఃఖము, ఎంతో వేదనకరమైన పరిస్థితిని అనుభవించారు. In fact, some of the most heartbreaking passages in the Bible have to do with the exile of the Jews in Babylon. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో కొన్ని భాగాలు ఈ యూదులు చెరలో అంటే బబులోను చెరలో ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు చెప్తున్నాయి. Some of the heartbreaking passages are there. కొన్ని మన హృదయాన్ని బద్దలు చేసేటువంటి భాగాలు కొన్ని ఉన్నాయి. Yeah, we read the words in 137 Psalm. 137వ కీర్తనలో అలాంటి మాటలు ఉన్నాయి. In first 4 verses I am reading. మొదటి 4 వచనాలను నేను చదువుతున్నాను. By the rivers of Babylon we sat and wept when we remembered Zion. There on the poplars we hung our harps, for there our captors asked us for songs. Our tormentors demanded songs of joy. They said, sing us one of the songs of Zion. How can we sing the songs of Zion while in a foreign land? మనం బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించినవారు సియోను కీర్తనలు ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? Their tormentors demanded songs of joy. కాబట్టి వారిని వేధిస్తున్న వారు సియోను కీర్తనలను పాడండి మా కొరకని వాళ్ళు కోరినారు. But they just sat by the waters of Babylon and wept. అయితే వారు బబులోను నదుల యొద్ద కూర్చొని ఊరికే ఏడుస్తా ఉన్నారు. How can you sing when you are held captive in a foreign land? నీవు ఒక అన్య దేశంలో
చెరలో ఉండగా నువ్వు ఎట్లా పాట పాడగలవు? But now by an amazing work of God, they were suddenly back in joy. అయితే ఇప్పుడు దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాన్ని బట్టి అకస్మాత్తుగా వారి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. And so their mouths were filled with laughter and songs of joy. ఆ కారణం బట్టి వారి నోటి నిండా నవ్వుంది, సియోను కీర్తనలతో వారి నోరు నిండిపోయింది. Joy is mentioned 4 times in this psalm. ఈ కీర్తనలో సంతోషము అనేది 4 సార్లు మనం చూస్తున్నాం. Songs of joy are mentioned 2 times in verse 6. 6వ వచనంలో మనం చూస్తున్నాము 2 సార్లు సంతోష గానము అనే మాట మనకు Joy కనబడుతుంది. is all over this psalm. చూడండి, ఆ ఆనందం అనేది ఈ కీర్తన అంతట్లో కూడా మనం చూసేది. When you are drowning in tears and sorrow, కన్నీళ్లు దుఃఖంలోనే ఉన్నప్పుడు you sometimes wonder if you will ever laugh again. కొన్నిసార్లు మరలా నాకు ఈ నవ్వు ఉంటుందా, సంతోషిస్తానా అని నువ్వు ఆశ్చర్యపోతావు. Psalm 126 says you will. 126వ కీర్తన అదే చెప్తుంది, నువ్వు మరలా నీ నోటి నిండా నవ్వు ఉండగలదు. And in God's time your sorrow will be lifted and God will fill your mouth with laughter and songs of joy. దేవుని సమయంలో నీ కన్నీళ్ళన్నీ కూడా తీసివేసి నిన్ను సంతోషభరితుడిగా చేస్తాడు. నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు ఆయన. We know the same in the lives of Abraham and Sarah when they are blessed with Isaac. ఈ విషయాలే మనము అబ్రాహాము షారాయి జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు వారిని ఆశీర్వదించి ఇస్సాకుని కుమారుడిగా ఇచ్చాడో అప్పుడు మనం చూడొచ్చు. Ultimately it brings joy to God and joy for us. చివరికి అది దేవునికి సంతోషాన్ని కలిగించి మనకిని సంతోషం And when కలిగించేది కాదు. God does a work like this in your life, దేవుడు నీ జీవితంలో ఇలాంటి కార్యం జరిగించినప్పుడు it brings glory to God and joy to us. దేవునికి మహిమ తెస్తుంది, మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. That's what we see in Psalm 126 verses 2 and 3. ఆ మాటలు 126వ కీర్తన 2, 3 వచనాల్లో మనం Then it చూడొచ్చు. was said among the nations, the Lord has done great things for them. The Lord has done great things for us and we are filled with joy. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. It was said among the nations. అది అన్యజనుల మధ్య కూడా ఆ మాట చెప్పబడింది. What God did for Israel was so amazing that even the surrounding nations had to sit up and take notice of what God had done and give God the glory. దేవుడు ఇశ్రాయేలీయుల జరిగించిన కార్యము అన్యజనులందరూ కూడా చూసి వారెంతో ఆశ్చర్యపోతా ఉండినారు వాళ్ళు. And they also gave God glory. వారు కూడా దేవునికి మహిమ చెల్లించినారు. And then notice that after the nations give glory to God, మరలా గమనించండి, అన్యజనులు దేవునికి మహిమ చెల్లించినప్పుడు so also does Israel. అలాగే ఇశ్రాయేలీయులు కూడా So what they are telling? వాళ్ళు ఏమని The చెప్తున్నారు? Lord hath done great things for us and we are filled with joy. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము These సంతోషభరితులమైతిమి. verses remind us of our responsibility to tell others what God has done for us. ఈ వచనాలు దేవుడు మన ఎడల జరిగించిన కార్యాలు ఇతరులకి తెలియపరిచేటువంటి బాధ్యతని జ్ఞాపకం చేస్తుంది. Do your friends and neighbors know what God has done for you? దేవుడు నీ కొరకు చేసినవి నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులకి తెలుసా? Do you share your testimonies of God's goodness with those around you on a regular basis? దేవుని యొక్క మంచితనం గురించి నీ చుట్టూ ఉన్న వారికి అనుదినము కూడా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. If the pagan nations could give glory to God for what he has done, we better do our job also. అన్యజనులే దేవుడు చేసిన కార్యాల గురించి తెలియపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటే మరి మరింత ఎక్కువగా మనం చేయాలి కదా. Christians should be the most joyful of all people because God has done great things for us. క్రైస్తవులు అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండవలసిన వారు, ఎందుకనగా దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు The జరిగించున్నాడు. testimony of Isaiah 25:9, యెషయా it గ్రంథం should be our testimony. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న చెప్పబడిన ఆ సాక్ష్యము మన సాక్ష్యంగా ఉండాలి. Surely this is our God. We trusted in him and he saved us. This is the Lord. We trusted in him. Let us rejoice and be glad in his salvation. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. Notice that verse 3 in Psalm 126 is the only verse in this psalm that is in the present tense. 126వ కీర్తన 3వ వచనాన్ని మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒక్క కీర్తనే ప్రస్తుత వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలం గురించి మాట్లాడతాం. Verses 1 and 2 are in the past tense. 1, 2 వచనాలేమో గతం గురించి మాట్లాడుతా ఉన్నాయి. Verses 4 to 6 is future. 4 నుండి 6 వచనాలేమో భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాయి. Verse 3 expresses joy in the present based on remembrance of the past and hope for the future. 3వ వచనము జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ ముందు జరగబోయేటువంటి వాటి గురించి నిరీక్షణ కలిగి ఇప్పుడు వర్తమాన కాలంలో మాట్లాడుతున్నట్టుగా ఉంది. And expressing joy. సంతోషాన్ని When వ్యక్తపరుస్తాం. God does a work of deliverance in your life, దేవుడు నీ జీవితంలో విడుదల కార్యాన్ని జరిగించినప్పుడు it brings glory to God
God and joy for us. దేవునికి మహిమ తెస్తుంది, మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. May God make this experience yours and mine. దేవుడు ఈ అనుభవం నీకు నాకు అనుభవంగా చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, we thank thee for the experience of the Israelites. ఇశ్రాయేలీల అనుభవాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. By seeing the situation in which they were in Babylon, వారు ప్రభా బబులోనులో ఉండిన పరిస్థితులను చూసినప్పుడు they thought that they will never be back again. ఇంకెప్పటికీ మేము వెనక్కి రాము అనుకున్నారు వాళ్ళు. But we thank God, O Lord, for the joy given unto them. అయితే దేవునికి స్తోత్రములు, నీవు వారికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు. There is hope in Lord Jesus. యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంది మాకు. Help us to have that hope. ప్రభువా, ఆ నిరీక్షణ మేము కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. Throughout this day guide us, O Lord. దినమంతా కూడా మీరే మమ్మల్ని నడిపించండి. O Lord, hold our hands. ప్రభువా, మా చెయ్యి పట్టుకొని Some of ఉండండి. our dear ones who are going through tears, O Lord, their tears may be turned to joy. ప్రభా, మరి మా ప్రియులు కొందరు కన్నీళ్ళ పర్యంతమై ప్రభా కన్నీళ్ళ అనుభవం కూడా వెళ్తుండగా వారి ప్రభా మీరు సంతోషంగా మార్చండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.